అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీ పదాలతో వాక్యాలు నిర్మించడం నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీ భాష సులువుగా నేర్చుకోవడానికి ఉపయోగపడే వాక్యాలు నేర్చుకుందాం. అయితే సరే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్లే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈ రోజు పాఠంలో మొదటి వాక్యం చూడండి. క్యా మై ఆప్కా శుభ్ నామ్ జాన్ సక్తా హూ? క్యా మై ఆప్కా శుభ్ నామ్ జాన్ సక్తా హూ? నేను మీ పేరు తెలుసుకోవచ్చా? क्या मैं आपका शुभ नाम जान सकता हूँ? నేను మీ పేరు తెలుసుకోవచ్చా? क्या मैं आपका शुभ नाम నేను మీ పేరు जान सकता हूँ తెలుసుకోవచ్చా? क्या मैं आपका शुभ नाम जान सकता हूँ నేను మీ పేరు తెలుసుకోవచ్చా? आजकल मेरी पाचन शक्ति कुछ ठीक नहीं है. आजकल मेरी पाचन शक्ति कुछ ठीक नहीं है. ఈ రోజుల్లో నా జీర్ణశక్తి ఏమీ బాగోలేదు. ఆజ్కల్ అంటే ఈ రోజుల్లో, మేరీ పాచన్ శక్తి నా జీర్ణశక్తి కుచ్ ఠీక్ నహీ హై ఏమీ బాగోలేదు. ఆజ్కల్ మేరీ పాచన్ శక్తి కుచ్ ఠీక్ నహీ హై ఈ రోజుల్లో నా జీర్ణశక్తి ఏమీ బాగోలేదు. మేరీ కోహినీ మే దర్ద్ హో రహీ హై. మేరీ కోహినీ మే దర్ద్ హో రహీ హై నా మోచేయి నొప్పిగా ఉంది. ఈ వాక్యంలో చిన్న వివరణ ఉందండి. మేరీ కోహినీ మే దర్ద్ హో రహీ హై అనే హిందీ వాక్యానికి నా మోచేయిలో నొప్పిగా ఉంది అని తెలుగు వాక్యం ఉండాలి. కానీ తెలుగులో మనం వ్యవహారిక భాషలో నాకు మోచేతిలో నొప్పిగా ఉంది లేదా నాకు తలలో నొప్పిగా ఉంది అని అనము. మోచేయి నొప్పిగా ఉంది లేదా తలనొప్పిగా ఉంది అని అంటాము. అంచేత ఇక్కడ తెలుగు వాక్యం నేను నా మోచేయి నొప్పిగా ఉంది అని ఇచ్చాను. మేరీ కోహినీ మే దర్ద్ హో రహీ హై నా మోచేయి నొప్పిగా ఉంది. మేరీ కోహినీ మే నా మోచేయి దర్ద్ హో రహీ హై నొప్పిగా ఉంది. మేరీ కోహినీ మే దర్ద్ హో రహీ హై నా మోచేయి నొప్పిగా ఉంది. कभी कभी हमारे घर आते रहिए. कभी कभी हमारे घर आते रहिए అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండండి. కభీ కభీ అప్పుడప్పుడు హమారే ఘర్ మా ఇంటికి ఆతే రహియే వస్తూ ఉండండి. కభీ కభీ హమారే ఘర్ ఆతే రహియే అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండండి. మేరీ బహన్ మేరే సాత్ స్టేషన్ తక్ आ रही है. मेरी बहन मेरे साथ स्टेशन तक आ रही है. మా చెల్లి నాతో పాటు స్టేషన్ వరకు వస్తోంది. మేరీ బహన్ మా చెల్లి మేరే సాత్ నాతో పాటు స్టేషన్ తక్ స్టేషన్ వరకు ఆ రహీ హై వస్తుంది. మేరీ బహన్ మేరే సాత్ స్టేషన్ తక్ ఆ రహీ హై నా చెల్లి లేదా మా చెల్లి నాతో పాటు స్టేషన్ వరకు వస్తోంది. జట్మట్ జలావో నహీ తో మచ్చర్ కాట్ ఖాయేంగే. జట్మట్ జలావో జట్మట్ జలావో నహీ తో మచ్చర్ కాట్ ఖాయేంగే. జట్మట్ వెలిగించు లేకపోతే దోమలు కుట్టిపడేస్తాయి. జట్మట్ జలావో జట్మట్ వెలిగించు నహీతో లేకపోతే మచ్చర్ మచ్చర్ అంటే దోమలు కాట్ ఖాయేంగే కుట్టిపడేస్తాయి. జట్మట్ జలావో నహీతో మచ్చర్ కాట్ ఖాయేంగే జట్మట్ వెలిగించు లేకపోతే దోమలు కుట్టిపడేస్తాయి. పహలే మై ఇస్ కామ్ కో పూరా కర్నా చాహతీ హూ. పహలే మై ఇస్ కామ్ కో పూరా కర్నా చాహతీ హూ ముందు నేను ఈ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను. పహలే అంటే ముందు, మై నేను, ఇస్ కామ్ కో ఈ పనిని పూరా కర్నా చాహతీ హూ పూర్తి చెయ్యాలనుకుంటున్నాను. పహలే మై ఇస్ కామ్ కో పూరా కర్నా చాహతీ హూ
ముందు నేను ఈ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను. जिस दिन का गृह कार्य उसी दिन पूरा करना चाहिए. जिस दिन का गृह कार्य उसी दिन పూరా కర్నా చాహియే. ఏ రోజు హోంవర్క్ ఆ రోజే పూర్తి చేయాలి. జిస్ దిన్ కా ఏ రోజు, జిస్ దిన్ కా గృహ కార్య ఏ రోజు హోంవర్క్, ఉసీ దిన్ ఆ రోజే, పూరా కర్నా చాహియే పూర్తి చేయాలి. జిస్ దిన్ కా గృహ కార్య ఉసీ దిన్ పూరా కర్నా చాహియే. ఏ రోజు హోంవర్క్ ఆ రోజే పూర్తి చేయాలి. मुझे घर पर एक जरूरी काम है. मुझे घर पर एक जरूरी काम है. నాకు ఇంటి వద్ద ఒక ముఖ్యమైన పని ఉంది. ముझे అంటే నాకు, ఘర్ పర్ ఇంటి వద్ద, ఏక్ జరూరీ ఒక ముఖ్యమైన, కామ్ హై పని ఉంది. ముझे घर पर एक जरूरी काम है. నాకు ఇంటి వద్ద ఒక ముఖ్యమైన పని ఉంది. हमें दूसरों से नम्रतापूर्वक बोलना है. हमें दूसरों से नम्रतापूर्वक बोलना है. మనం ఇతరులతో వినమ్రతతో ఉండాలి. హమే అంటే మనము, దూసరోं से ఇతరులతో, నమ్రతాపూర్వక్ వినమ్రతతో, బోల్నా హే మాట్లాడాలి. హమే దూసరోं से నమ్రతాపూర్వక్ బోల్నా హే. మనం ఇతరులతో వినమ్రతతో మాట్లాడాలి. हर एक को किसी ना किसी प्रकार की समस्या होती है. हर एक को किसी ना किसी प्रकार की సమస్య होती है. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. హర్ ఏక్ కో ప్రతి ఒక్కరికి, కిసీ నా కిసీ ఏదో ఒక రకమైన, కిసీ నా కిసీ ప్రకార్కి ఏదో ఒక రకమైన, సమస్య అంటే సమస్య, హోతీ హై ఉంటుంది. హర్ ఏక్ కో కిసీ నా కిసీ ప్రకార్కి సమస్య హోతీ హై. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది. మేరీ దీదీ కి షాదీ తై హో గయి హై. మేరీ దీదీ కి షాదీ తై హో గయి హై. మా అక్కకి పెళ్లి కుదిరింది అంటే కుదిరిపోయింది. మేరీ దీదీ కి షాదీ మా అక్కకి పెళ్లి, తై హో గయి హై కుదిరిపోయింది. మేరీ దీదీ కి షాదీ తై హో గయి హై. మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది. मुझे तुम्हारी हंसी याद आ रही है. मुझे तुम्हारी हंसी याद आ रही है. నాకు నీ నవ్వు గుర్తుకు వస్తున్నది. ముझे అంటే నాకు, తుమ్హారీ హసీ నీ నవ్వు, యాద్ ఆ రహీ హై గుర్తుకు వస్తున్నది. ముझे तुम्हारी हंसी याद आ रही है. నాకు నీ నవ్వు గుర్తుకు వస్తున్నది. यह तो बहुत ही मजेदार है. यह तो बहुत ही మజేదార్ హే. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. యహతో అంటే ఇది, బహుత్ హీ చాలా, మజేదార్ హే ఆసక్తికరంగా ఉంది. యహతో బహుత్ హీ మజేదార్ హే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ముझे नींद आ रही है. मुझे नींद आ रही है. నాకు నిద్ర వస్తోంది. ముझे అంటే నాకు, నీంద్ నీంద్ అంటే నిద్ర, ఆ రహీ హై వస్తోంది. ముझे नींद आ रही है నాకు నిద్ర వస్తోంది. मैं तुम्हारे लिए बेसब्री से इंतजार कर रही हूँ. मैं तुम्हारे लिए बेसब्री से इंतजार कर रही हूँ. నేను నీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మై అంటే నేను, తుమ్హారే లియే నీ కోసం, బేసబ్రీ సే ఆతృతగా, ఇంతజార్ కర్ రహీ హూ ఎదురు చూస్తున్నాను. మై తుమ్హారే లియే బేసబ్రీ సే ఇంతజార్ కర్ రహీ హూ నేను నీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. తుమ్ ముझे భడకా రహే హో. తుమ్ ముझे భడకా రహే హో నీవు నన్ను రెచ్చగొడుతున్నావు. బడకానా అంటే రెచ్చగొట్టడం. తుమ్ అంటే నీవు, ముझे నన్ను, భడకా రహే హో రెచ్చగొడుతున్నావు. తుమ్ ముझे భడకా రహే హో నీవు నన్ను రెచ్చగొడుతున్నావు. కుచ్ సమయ్ మేరే సాత్ బితావో. కుచ్ సమయ్ మేరే సాత్ బితావో కొంత సమయం నాతో గడుపు. కుచ్ సమయ్ కొంత సమయం, మేరే సాత్ నాతో, బితావో గడుపు. కుచ్ సమయ్ మేరే సాత్ బితావో
కొంత సమయం నాతో గడుపు. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.